గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో అధికారికంగా పాల్గొని ఎమ్మెల్యే హోదాలో పాల్గొని తను చేసినటువంటి వ్యాఖ్యలు ఒక మత ప్రచారం కోసం మతాన్ని అభివృద్ధి చెందించడం కోసం తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆలోచించాలి. ఆమె ఎంతో ప్రేమగా చెబుతూ జీసస్ ప్రేమే ముఖ్యం, పగ మంచిది కాదు, ప్రేమను పంచాలి అని చెప్పాడు అని చెప్పి ఎంతో చాలా నెమ్మదిగా చాలా వినయంగా చెప్పింది. నమస్కారం అండి. నిలువెత్తు త్యాగానికి నిదర్శనం క్రీస్తు. ఈరోజు ఆయన త్యాగాన్ని గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రేమని కరుణని నింపుతూ మన క్రైస్తవ సోదరుల ఆరాధనలతో ప్రార్థనలతో ప్రతి ఒక్క మనిషికి ఈరోజు ప్రేమే ముఖ్యం, పగ మంచిది కాదు, ప్రేమనే పెంచాలి అనే ఒక బోధతో ప్రేమతత్వాన్ని పెంచుతూ కరుణని పెంచుతూ ప్రతి ఒక్కరిలో ఈరోజు మనం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు నడిపించాలని, ఇంతమంది సభ్యులతో దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది. అమ్మా, నిజంగా మీరు బైబిల్ చదవలేదని అర్థమైంది. మీరు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే మీరు ఆ రన్ ఫర్ జీసస్ లో పాల్గొన్నారని అర్థమైంది. ఎందుకురా అంటే మీరు ఒక హిందువుగా బొట్టు పెట్టుకొని గుడికెళ్ళి దండం పెట్టుకునే మీరు బైబిల్ను చదివి ఉంటే ఖచ్చితంగా మీరు ఆ రన్ ఫర్ జీసస్ లో పాల్గొనేవారు కాదు, దానికి అనుమతి ఇచ్చేవారు కూడా కాదు. ఎందుకురా అంటే బైబిల్ ప్రకారం స్త్రీ బయటకు రాకూడదు, స్త్రీ స్పీచ్లు ఇవ్వకూడదు, అంటే టీచింగ్ చేయకూడదు, స్త్రీ పురుషుల మీద ఆధిక్యం చూపించకూడదు, స్త్రీ బతికుంది కారణం ఏమరా అంటే కేవలం పిల్లల్ని కంటాది అని మాత్రము బైబిల్లోనే చెప్పి ఉంది. కాబట్టి మీకు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి మీరు బహిరంగంగా అసలు మీరు ఎమ్మెల్యే అయ్యేదానికి అవకాశం లేదు, మీరు బయట రాకూడదు. మీరు బైబిల్ చదివి బైబిల్ పాటించేటట్టుగా ఉంటే, మీరు ఎవరైతే యేసు ప్రభు చెప్పాడు జీసస్ చెప్పాడని అంటున్నారో వారు చెప్పినటువంటి వారి గ్రంథమే అమ్మా ఇది, వారి గ్రంథంలో రాసి ఉన్నదే మీకు చెప్తున్నాను. మీరు అన్నారు యేసుక్రీస్తు ప్రేమే ముఖ్యం, పగ మంచిది కాదు, ప్రేమను పంచండి అని అన్నారు. వెంటనే మీరు తర్వాత ఏం చేశారు? ఇస్కాన్ వాళ్ళు గుంటూరు నా రోడ్డులో భగవద్గీతలు అమ్ముతున్నారు అని చెప్పేసి వారిని నిలేసి మీకు అధికారం లేదు, మీకు ఎవరిచ్చారు హక్కు అని వారి మీద పగ చూపించారు, ద్వేషం చూపించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి వివాదంలో చిక్కున్నారు. రోడ్డుపై భగవద్గీత పుస్తకాలను అమ్ముతున్న ఇస్కాన్ సభ్యులను అడ్డుకున్నారు ఎమ్మెల్యే మాధవి. అంతేకాదు రోడ్డుపై ఈ పుస్తకాలు అమ్మే హక్కు మీకు ఎవరిచ్చారని నిలదీశారు. రోడ్లపై నిలబడి భగవద్గీత పుస్తకాలను కొనాలని ఎవరిని కూడా అడగవద్దు అంటూ వారిని గద్దించారు. ఎమ్మెల్యే మాధవి ప్రవర్తనతో ఇస్కాన్ ప్రతినిధులే కాదు అక్కడున్న వారు విస్తుపోయారు. పక్కేమో యేసు ప్రభు ప్రేమను పంచమన్నాడు, పగ వద్దన్నాడు అంటున్నారు. మరో పక్క మీరు ఇస్కాన్ వాళ్ళ మీద పడి, అంటే వీళ్ళు హిందువులు, కృష్ణుడు అంటే మీకు ఇష్టం లేదు, యేసు ప్రభు అంటేనే ఇష్టమా? ఎవరైతే స్త్రీకి స్వేచ్ఛ లేదు, స్త్రీ కేవలం ఒక పునరుత్పత్తి కోసం మాత్రమే బతుకుందని చెప్పిన అతన్ని మీరు గొప్పగా చెబుతూ స్త్రీని ఒక దేవతలాగా చెప్పినటువంటి భగవద్గీతని మీరు చాలా తక్కువగా మాట్లాడడం చాలా బాధేసింది. మీకోసమే ఈ బైబిల్లో నేను చెప్పిన వాక్యం నేను నా నోటితో చెప్పింది కాదండి, బైబిల్లో చెప్పిందే. ఏది తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ తిమోతి 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 15వ వచనం దాకా చదువుతాను, క్లియర్గా చదివేస్తాను, తర్వాత మీకు అర్థం చెప్తాను, వినండి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదాము తర్వాత హవ్వను నిర్మింపబడిది కాక, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అర్థమైందా? దీని సారాంశం ఏమిరా అంటే స్త్రీలు బయటకు రాకూడదు, క్లియర్గా ఉంది, ఉపదేశించకూడదు, మగవారి మీద పెత్తనం చేయకూడదు, ఇంత క్లియర్గా బైబిల్లో ఉంది. మరియు ఆదాము మోసం చేయలేదంట, హవ్వ మోసం చేసిందంట. ఎందుకురా అంటే ఒక నడిచొచ్చే పాము పాకుతుంది మామూలుగా మనకు తెలిసి, కానీ బైబిల్ ప్రకారం ఒక నడిచొచ్చే పాము వచ్చి మీరు ఆపిల్ పండు తినండి, యేసు ప్రభు ఏదైతే యెహోవా యాపిల్ తినద్దని చెప్పాడో ఆ యాపిల్ని తింటే మీకు జ్ఞానం వస్తుందని చెప్పాడు, ఆ పాము చెప్పిందని యాపిల్ పండు తినిపిస్తుంది హవ్వ. కాబట్టి ఆమె ద్రోహం చేసింది, ఆమె యాక్చువల్గా యెహోవా చంపేయాలి, కాకపోతే పునరుత్పత్తి కోసం మాత్రమే, అంటే బిడ్డలను కంటుంది కాబట్టి బతికించాడు అని క్లియర్గా ఇదే బైబిల్లో చెప్పి ఉంది. ఇప్పుడు చెప్పండి ఎమ్మెల్యే గల్లా మాధవి గారు,
మీరు చెప్పినటువంటి మీరు ప్రచారం చేసినటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో యేసు ప్రభు కోసం ఆయన చాలా మంచివాడు, దేశం ఉండకూడదని అన్నాడే. తన యొక్క సృష్టి యొక్క తన సృష్టి ఆదాము అవ్వ మొదటి సృష్టిలోనే అవ్వ మీద ఇంత ద్వేషం పెంచుకున్నటువంటి యెహోవా గారు గురించి మీరు హిందువులకు చెప్తున్నారు. అదే హిందువుల్ని అణచివేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే హిందువులు కుల పిచ్చితో కొట్టుకొని చేస్తున్నారు. హిందువులు అనేక పార్టీలకు ఓట్లేస్తారు, కానీ క్రిస్టియన్స్ అందరూ కలిసి ఒకరికే ఓటేస్తారని వారి ఓటు బ్యాంక్ కోసం మీరు సాష్టాంగ పడి మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులు అయిన హిందుత్వం మీద ఉందో దాన్నే మీరు అవమానపరిచారు. ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి. ఇది నా సొంతం కాదు, నేను ఎవరి మీద ద్వేషంతోనో ఎవరి మీద పగతోనో చెప్పింది కాదండి. ఇది ఈ పరిశుద్ధ గ్రంథం అనబడేటువంటి వాక్యంలో రాసినటువంటి వాక్యమే మీకు చదివి వినిపించాను. మన దౌర్భాగ్యం ఏమిరా అంటే ఎవరం కూడా భగవద్గీత చదివిండము, హిందూ గ్రంథాలు ఏది చదివిండం, కానీ హిందుత్వం గురించి చాలా చండాలంగా మాట్లాడతాం. ఏ ఒక్కరు కూడా బైబిల్ కానీ ఖురాన్ కానీ చదవరు, కానీ వాటిని చాలా గొప్పగా చెప్తారు. ఒక్కసారి చదవడం మొదలు పెడితే ఏ విధంగా ఉంటుందో చూడండి. నేను ఒకరి మీద ద్వేషంతోనో ఒకరిని పగ పెంచుకోవాలనో ఇంకొకటి కాదు. హిందువుల్ని మేల్కొల్పడానికి, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి ఏ విధంగా జరుగుతుంది, హిందూ నాశనం కోసం ఏ విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు ఓటు బ్యాంకు రాజకీయంతో అని హిందువులు మేల్కొల్పడానికి ఇంకైనా వాళ్ళు ధర్మం తెలుసుకోవాలని వారి కోసం మాత్రమే నేను చేస్తున్నా. హిందువుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి నాయకుల కోసం కూడా వాళ్ళు తెలుసుకోవాలని చేస్తున్నా. ఏ పాస్టర్ మాత్రమే బైబిల్ 1 నుంచి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా క్లియర్గా చదువుతారు. చర్చిలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, మన మందిరాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, బైబిల్ అక్కడక్కడ 4 వాక్యాలు నోట్ చేసుకుని అవి మాత్రమే చదివి ఇవి గొప్ప అంటారు. దానికి లింక్ ఉన్నటువంటి చెత్త ఎంత ఉందో దీంట్లో ఇవి కొన్ని మాత్రమే నేను నోట్ చేసుకున్నాను. ఇవన్నీ చెబితే మీ పరిస్థితి ఎట్లుంటుంది ఇంకా. దయచేసి ప్రతి ఒక్కరూ మీ మతాల్ని మీరు గౌరవించుకోండి. పరమతాల్ని తక్కువ చేసి వాళ్ళని అణిచేయాలి, వాళ్ళని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించద్దండి. మనుషుల్ని మనుషుల్లాగా చూడండి, మనుషులు గౌరవించండి. మతాన్ని గౌరవిస్తాం, కానీ ఆచరించేటప్పుడు ఆలోచించండి. ఇంకైనా మేలుకోవాలని నేను గౌరవనీయ మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవ గారికే కాదండి, ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం చేరే విధంగా ఎంతోమంది ప్రజలకి పల్లెల్లో మత ప్రచారానికి వచ్చే లేడీస్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి ఇది చూపించి అడగండి, వాళ్ళకి ఏం అర్హత ఉందో అని వాళ్ళ యేసుప్రభు చెప్పింది. ఇంతవరకు నా వీడియోని చూసారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చి ఉంటుంది కాబట్టి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. దయచేసి హిందువులంతా కూడా మేలుకోండి. మీ మీద జరుగుతున్న దాడిని ప్రతిఘటించండి. మీరు ఉంటేనే మీ ధర్మం ఉంటుంది, ధర్మం ఉంటేనే మీరుంటారు. కాబట్టి ధర్మ రక్షణకై పోరాడండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.